ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలియదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. మీరు ఆ ఇంటికి దూరం అవడానికి కారణం ఏంటో మీరు మర్చిపోలేదని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను వచ్చింది అది మీకు గుర్తు చేద్దామని కాదు, ఇంకొక విషయం చెప్దామని. మాట కట్టుబడే వంశం, మాట మీద నిలబడే వంశం అని గొప్పలు చెప్పుకోవడం కాదు. కనీసం ఆ రోజు నా మాట ఏంటో కూడా వినిపించుకోకుండా నాకు శిక్ష విధించారు. నా కూతురు విషయంలో మీ అమ్మగారు ఏదో మాట ఇచ్చారని నా కంటికి కనిపించకుండా చేశారు. నిజానికి మాట మీద నిలబడడం అంటే ఏంటో ముందు మీరు తెలుసుకోండి. అన్నీ మీకు అనుగుణంగా మార్చుకుని తప్పు నాదని చెప్పొద్దు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించే ప్రయోజనం లేదు మావయ్య. భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే ఎంతో కొంత ఆశ మిగులుతుంది. నా ఆశను చంపేశారు. దక్ష నా జీవితంలో ఉండాలన్న ఆశయాన్ని చంపేశారు. ఇంకా ఏం మిగిలిందని చెప్పడానికి వచ్చావు? మా అత్తయ్య కొన ఊపిరితో ఉండగా మా అమ్మను ఒక కోరిక కోరింది, తన కూతురు మా ఇంటి కోడలు కావాలి అని. ఇది అందరికీ తెలిసిన నిజమే. ఇప్పుడు ఆ మాట నిలబడిపోతుంది. తొందరలోనే మీ కూతురు మా ఇంటి కోడలు కాబోతుంది. తండ్రిగా మీకు చెప్పాలి కాబట్టి బాధ్యత తీసుకొని చెప్పడానికి వచ్చాను. శభాష్. నా కూతురు పెళ్లి మీ ఇంట్లో జరుగుతుందని ఆ ఇంటి నుంచి నువ్వు వచ్చి నాకు చెప్తున్నావు. నా కూతుర్ని నా నుంచి దూరం చేసిన మీరు ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లుతుందనుకోవద్దు. ఆ పెళ్లి నా కూతురికి ఇష్టం ఉందో లేదో నేను తెలుసుకుంటాను. చూడు మామయ్య, భూమికి మా ఇల్లు మెట్టినీళ్ళు అయ్యే వరకు తనకి మీరెవరో తెలియదు. బొబ్బిలి ఇంటి పేరు మారిన తర్వాత మీ గురించి నేనే చెప్తాను. మీ తండ్రి ఉన్నాడని నేను మిమ్మల్ని చూపిస్తాను. ఆ రోజు మీ కూతుర్ని మీరు చూడొచ్చు, కానీ అక్కడ పెళ్లి జరిగే సమయంలో మీరు ఎలాంటి ఆటంకాలు సృష్టించాలని చూసినా మాది బొబ్బిలి వంశం, అది మర్చిపోవద్దు. నా కూతురు పెళ్లి విషయంలో కలగజేసుకోవద్దని నన్నే హెచ్చరించడానికి వచ్చిన బొబ్బిలి వారసుడా, ఇది గుర్తుపెట్టుకో. నా కూతుర్ని నాకు దూరం చేసి ఇన్ని రోజులు నాటకం ఆడారు. ఇప్పుడు తన నిర్ణయాన్ని కూడా అర్థం చేసుకోకుండా తన మెడలో 3 ముళ్ళు వేయిస్తామని నాకొచ్చి చెప్తున్నారు. ఆ రోజు దోషిగా తలదించుకుని వచ్చాను కదా అని ఈ రోజు నా కూతురు విషయంలో తలదించుకుంటాను అనుకుంటే అది నీ భ్రమే అవుతుంది. నా కూతురు సంగతి ఎలా తెలుసుకోవాలో, ఈ పెళ్లిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నేను ఆలోచించుకుంటాను. ఇంకా మీరు వెళ్ళొచ్చు. నా చిన్నప్పుడు మీ ప్రేమ ఎలా ఉంటుందో చూశాను. నాకు ఊహ తెలిసాక మీ పగ ఎలా ఉంటుందో కూడా చూశాను. నేను ఇప్పటికీ ఒక విషయంలో మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను. కూతురు దూరమైందన్న బాధలో ఉన్నారు. అందుకే ఆ రోజు ఊరి పొలిమేరలో మిమ్మల్ని ఆపాల్సి వచ్చింది. ఈరోజు మీ కూతురు జీవితంలో శుభకార్యం జరగబోతుందని ఆ పొలిమేర దాటొచ్చి మరీ నేను మీకు చెప్తున్నాను. కానీ దాన్ని అలుసుగా తీసుకొని మీరేదైనా గొడవ చేయాలని చూస్తే మాత్రం మావయ్య అన్న బంధాన్ని మర్చిపోతాను. బొబ్బిలి వంశానికి శత్రువుగా మారితే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. రాజులా మాట్లాడావు, కానీ నీ కాబోయే రాణి నా కూతురు అన్న విషయం మర్చిపోతున్నా. నా కూతురు విషయంలో నేను నిర్ణయం తీసుకుంటాను కదా. అక్కడ కళ్యాణమే జరుగుతుందో కత్తి యుద్ధమే జరుగుతుందో కాలమే చెప్తుంది. ఇంక మీరు వెళ్ళొచ్చు. ఒరే వెళ్దాం పద, అయిపోయింది కదా, ఆల్రెడీ ఇప్పటికే తడిసిపోయిందిరా. పద వచ్చే వచ్చే. అరే ఇటు చూడు, ఈ లేడీస్ చెప్పులు ఎవరు? ఉండి అడిగి వస్తాను. నీకెందుకురా రేయ్? ఏంటి మళ్ళీ వచ్చారు? మావయ్య అదేంటి మీ ఇంట్లో ఎవరు లేరు కదా, మరి అక్కడ ఆడపిల్లల చెప్పులు ఉన్నాయి, ఎవరి?